అందరికీ నమస్తే. ముందుగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కావాలని నేను మా ఇంటి దేవతకు 5 వారాలు పాదయాత్ర చేస్తున్నాను. సో అందులో భాగంగా మొదటగా 2 వారాలు పూర్తి చేసుకొని ఈరోజు 3వ వారం వెళ్తున్నాను అమ్మవారి దగ్గరికి. దాదాపుగా మా ఊరి నుంచి వదిరాల గ్రామానికి 20 కిలోమీటర్లు ఉంటుంది. 20 కిలోమీటర్లు అమ్మవారి దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళి అమ్మను ఒక కోరిక కోరుతాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ త్వరగా అమలు కావాలని, అలాగే మాదిగ ఉపకులాల జీవితాలలో వెలుగులు రావాలని, అలాగే మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వాన్ని బలపరిచి రానున్న రోజుల్లో ఎంఎస్పి మహజన సోషలిస్టు పార్టీని అధికారం చేపట్టే దిశగా మాదిగ ఉపకులాల యువతంతా తరలి రావాలని అమ్మవారిని ఒకటే కోరుకుంటాను. ఈ కోరిక మందాకృష్ణ మాదిగన్న గారు చేసిన పోరాటంలో ఇది ఒక చిన్న ప్రయత్నం. 30 ఏళ్ల పోరాటంలో మందాకృష్ణ మాదిగన్న గారు చేసిన పోరాటం అలుపేరగనిది. ఆయన అన్యాయాలను అవమానాలను పోలీసులతో కొట్టించుకోవడం చాలా అవమాన పాలై మందాకృష్ణ మాదిగన్న గారు ఎస్సీ వర్గీకరణ కోసం ఆయన 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. సో అందుకు అనుగుణంగా నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కావాలని మా ఇంటి దేవతకు 5 వారాలైతే పాదయాత్ర చేస్తున్నాను. అందులో భాగంగా ఇప్పుడు 3వ వారం